నిజామాబాద్ జిల్లాలో గంజాయి ఏరులై పారుతుంది అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మనకి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు ఇవాళ గ్రామాలు దాంతోపాటు పట్టణాల్లో పడగ విప్పుతున్నాయని చెప్పుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఎవరైతే నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాదాపు 6.5 కిలోల నిషేధిత గంజాయిని అయితే పట్టుకున్నామని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే మహారాష్ట్రలోని బోకర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి రవాణా చేస్తున్న ఒక యువకుడిని ఆయనని అదుపులో తీసుకొని 6.5 కిలోల గంజాయిని అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిబ్బంది ఏదైతే ఉందో పట్టుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కిల్లా రోడ్డులోని అమాన్ నగర్లో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ మిరాజ్ బైక్పై వెళ్తుండగా అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మనకు పోలీస్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అతడికి గంజాయిని అమ్మినటువంటి ఫారూక్ ఖురేషి పరారీలో ఉన్నాడు అని చెప్పేసి కూడా మనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో ఏదైతే సిఐ వెంకట్ గారు అయితే పూర్తి స్థాయిలో ఈ కేసు పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి ఈ గంజాయిని తీసుకొని వస్తూ ఉన్నారు, పట్టణం నుంచి ఎక్కడెక్కడికి ఈ గంజాయిని వాళ్ళు సప్లై చేస్తున్నారు అనే దాని గురించి పూర్తిగా ఒక ఆపరేషన్ చేస్తున్నట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకుంటే అంతర్రాష్ట్రాల నుంచి గంజాయి ఎట్లా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే దాంట్లో కీలకంగా వ్యవహరించే టీం ఏదైనా ఉంది, ఒక అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్. సో ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనకి బయటపడేవి కాదు. ఒకవేళ అంతర్రాష్ట్రాలు ఏవైతే మనకి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏవైతే మనకి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంతర్రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని తీసుకొచ్చి జిల్లాలకి అలా వాళ్ళు తీసుకొని రావడానికి మెయిన్గా ఎక్కడ విఫలమవుతూ ఉన్నారు అధికారులు అంటే ఆర్టీఏ చెక్ పోస్టుల దగ్గర. ఆర్టీఏ చెక్ పోస్టుల దగ్గర ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక లారీ కావచ్చు, దాంతోపాటు ఒక బైక్సే కావచ్చు, కార్లే కావచ్చు, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తే మాత్రం ఇట్లాంటి నిషేధిత మత్తు పదార్థాలు ఈ గంజా ఇలాంటి ఏవైతే ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది గ్రామాలకి ఏవైతే జిల్లాలకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్టీఓ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరి వాళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తే ఇలా ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో ఇలా ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారో, ఇలా మద్యానికి బానిసై, ఇలా మత్తు పదార్థాలకు బానిసై చాలామంది ఇలా మధ్యలోనే లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో 6.5 కిలోల గంజాయిని పట్టుకోవడం అనేది నిజంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు దాంతోపాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని ఖచ్చితంగా మనము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా పట్టుకోకపోతే ఆ గంజాయి అనేది మ్యాక్సిమం ఎవరు దాన్ని సేవిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మైనర్స్ అని చెప్పుకోవాలా. మైనర్స్ చాలామంది ఎక్కడైతే కొన్ని ఏరియాలలో ఇప్పుడు మనకి దుబ్బానే కావచ్చు, అమల్వాడి, దాంతోపాటు ఏవైతే కొన్ని పాడుబడ్డటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలు కావచ్చు, చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, కలెక్టరేట్ నియర్ బై లొకేషన్లో, ఐ రిపీట్ అగైన్ కలెక్టర్ నియర్ బై లొకేషన్లో ఆ బ్యాక్ సైడ్ ఏవైతే మనకి డబుల్ బెడ్రూమ్ హౌజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా గంజాయి ఏరులై పారుతూ ఉంది. గంజాయిని అక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి చాలామంది సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు దుబ్బాలోని ఏదైతే గిరిరాజ్ కాలేజ్ నియర్ బైలో కూడా గంజాయి సేవిస్తూ ఉన్నారు, గంజాయి మూకలు రెచ్చిపోతున్నారు అని చెప్పేసి చాలామంది ఇవాళ సిగ్నేచర్ స్టూడియోని ఆశ్రయించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలోకి వచ్చిన తర్వాత మీరు నిజామాబాద్ జిల్లాలోని ఏవైతే ఇట్లాంటి కొన్ని స్థావరాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని అడ్డాలు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డాల పైన మెరుపు దాడులు చేస్తే మాత్రమే వీళ్ళు భయపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో
ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మానిటరింగ్ చేయండి. ఏం చేస్తూ ఉన్నారు, పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఫోన్స్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరెవరికి కాల్ చేస్తూ ఉన్నారు, నైట్ టైం లేట్ అయితే మరి మీరు ఏమని అడుగుతూ ఉన్నారు, ఎటెటు పోయినామని చెప్పేసి అడగకపోతే మాత్రం ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని మీరే చేతులారా ఖరాం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో 6.5 కిలోల గంజాయి పట్టుపడడం అనేది ఒక్కసారిగా నిజామాబాద్ని షేక్ చేసిందని చెప్పేసి చెప్పుకోవాల్సిందే. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ఏరులై పారుతుంది అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మనకి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు ఇవాళ గ్రామాలు దాంతోపాటు పట్టణాల్లో పడగ విప్పుతున్నాయని చెప్పేసి చెప్పుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఎవరైతే నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాదాపు 6.5 కిలోల నిషేధిత గంజాయిని అయితే పట్టుకున్నామని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే మహారాష్ట్రలోని బోకర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి రవాణా చేస్తున్న ఒక యువకుడిని ఆయనని అదుపులో తీసుకొని 6.5 కిలోల గంజాయిని అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిబ్బంది ఏదైతే ఉందో పట్టుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కిల్లా రోడ్డులోని అమాన్ నగర్లో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ మిరాజ్ బైక్పై వెళ్తుండగా అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మనకు పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అతడికి గంజాయిని అమ్మినటువంటి ఫారూక్ ఖురేషి పరారీలో ఉన్నాడు అని చెప్పేసి కూడా మనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో ఏదైతే సిఐ వెంకట్ గారు అయితే పూర్తి స్థాయిలో ఈ కేసు పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి ఈ గంజాయిని తీసుకొని వస్తూ ఉన్నారు, పట్టణం నుంచి ఎక్కడెక్కడికి ఈ గంజాయిని వాళ్ళు సప్లై చేస్తున్నారు అనే దాని గురించి పూర్తిగా ఒక ఆపరేషన్ చేస్తున్నట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకుంటే అంతర్రాష్ట్రాల నుంచి గంజాయి ఎట్లా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే దాంట్లో కీలకంగా వ్యవహరించే టీం ఏదైనా ఉంది, ఒక అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్. సో ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనకి బయట పడేవి కాదు. ఒకవేళ అంతర్రాష్ట్రాలు ఏవైతే మనకి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏవైతే మనకి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంతర్రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని తీసుకొచ్చి జిల్లాలకి అలా వాళ్ళు తీసుకొని రావడానికి మెయిన్గా ఎక్కడ విఫలమవుతూ ఉన్నారు అధికారులు అంటే ఆర్టీఏ చెక్ పోస్టుల దగ్గర. ఆర్టీఏ చెక్ పోస్టుల దగ్గర ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక లారీ కావచ్చు, దాంతోపాటు ఒక బైక్సే కావచ్చు, కార్లే కావచ్చు, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తే మాత్రం ఇట్లాంటి నిషేధిత మత్తు పదార్థాలు, ఈ గంజా ఇలాంటి ఏవైతే ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది గ్రామాలకి ఏవైతే జిల్లాలకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్టీఓ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరి వాళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తే ఇలా ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో ఇలా ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారో, ఇలా మద్యానికి బానిసై, ఇలా మత్తు పదార్థాలకు బానిసై చాలామంది ఇలా మధ్యలోనే లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో 6.5 కిలోల గంజాయిని పట్టుకోవడం అనేది నిజంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు దాంతోపాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని ఖచ్చితంగా మనము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా పట్టుకోకపోతే ఆ గంజాయి అనేది మ్యాక్సిమం ఎవరు దాన్ని సేవిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మైనర్స్ అని చెప్పుకోవాలా. మైనర్స్ చాలామంది ఎక్కడైతే కొన్ని ఏరియాలలో ఇప్పుడు మనకి దుబ్బానే కావచ్చు, అమల్వాడి, దాంతోపాటు ఏవైతే కొన్ని పాడుబడ్డటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలు కావచ్చు, చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, కలెక్టరేట్ నియర్ బై లొకేషన్లో, ఐ రిపీట్ అగైన్ కలెక్టర్ నియర్ బై లొకేషన్లో ఆ బ్యాక్ సైడ్ ఏవైతే మనకి డబుల్ బెడ్రూమ్ హౌజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా
గంజాయి ఏరులై పారుతూ ఉంది. గంజాయిని అక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి చాలామంది సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు దుబ్బాలోని ఏదైతే గిరిరాజ్ కాలేజ్ నియర్ బైలో కూడా గంజాయి సేవిస్తూ ఉన్నారు, గంజాయి మూకలు రెచ్చిపోతున్నారు అని చెప్పేసి చాలామంది ఇవాళ సిగ్నేచర్ స్టూడియోని ఆశ్రయించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలోకి వచ్చిన తర్వాత మీరు నిజామాబాద్ జిల్లాలోని ఏవైతే ఇట్లాంటి కొన్ని సావరాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని అడ్డాలు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డాల పైన మెరుపు దాడులు చేస్తే మాత్రమే వీళ్ళు భయపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మానిటరింగ్ చేయండి. ఏం చేస్తూ ఉన్నారు, పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఫోన్స్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరెవరికి కాల్ చేస్తూ ఉన్నారు, నైట్ టైం లేట్ అయితే మరి మీరు ఏమని అడుగుతూ ఉన్నారు, ఎటెటు పోయినామని చెప్పేసి అడగకపోతే మాత్రం ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని మీరే చేతులారా ఖరాం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో 6.5 కిలోల గంజాయి పట్టుపడడం అనేది ఒక్కసారిగా నిజామాబాద్ని షేక్ చేసిందని చెప్పేసి చెప్పుకోవాల్సిందే.